ఇక వెళదాం వాక్యంలోనికి. కొన్ని వారాలుగా చరిత్ర ఎలుగులో నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మరొకసారి మన వాక్య భాగానికి, మన ప్రసంగానికి కీ లైన్స్ ఏవైతున్నావో ఆ మత్తయి సువార్త మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పెరేసును జరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్ఐని కనెను, ఎస్ఐ రాజైన దావీదుని కనెను. ఎవరైనా కొత్త వారు వస్తే ఒక అవుట్లైన్ లాగా జస్ట్ మనం మాట్లాడుకుందాం. ఎందుకు మనం భాగాలుగా ఈ ప్రసంగాలు మనం మాట్లాడుకుంటున్నామంటే, మత్తయి సువార్తని లేదా క్రొత్త నిబంధన స్టడీ మనం ప్రారంభించాం. కేవలం రండి, ఇవ్వండి, వెళ్ళిపోండి అని చెప్పే ప్రసంగాల శైలి మన సంఘం కాదు కనుక వచ్చిన వారు కాస్తంత ఏదో ఒక నేర్చుకుని దేవుడికి దగ్గర అవడానికి ఒకే ఒక్క వారది వాక్యం కనుక ఆ వాక్యాన్ని ఏటెలకాలం మనం స్కూల్ పిల్లలు టెక్స్ట్ బుక్ మోసినట్టు మోయకుండా అసలు అందులో ఏముందో నేర్చుకోవడానికి దీన్ని మనం తరిసి బాగుగా పరిశీలిస్తున్నాం. ప్రతి పదాన్ని, ప్రతి అధ్యాయాన్ని, ప్రతి చరిత్ర సందర్భాన్ని, ప్రతి దాన్ని వెలుగులోకి తీసుకుని మనం స్టడీ చేస్తున్నాం. ఇది దేవుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలని కోరుకున్నాడో ఆ విధంగా అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యస్థం చేయడానికి బ్రిడ్జిగా పెట్టబడిన పుస్తకమే కూర్పులో మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్త ఏదైతే ఉందో, ఈ మత్తయి సువార్త పరిచయమే పాత నిబంధనలో ఉన్న వ్యక్తులందరి లిస్టు తీసుకొచ్చి 1వ అధ్యాయంలో మత్తయి గారు పెట్టారు. మత్తయి గారు గుర్తుపెట్టుకోండి, మత్తయి గారు ప్రపంచానికి ఒక సువార్త రాస్తే బాగుంటుందని రాయలేదు. లూకా గారు ప్రపంచానికి ఒక సువార్త రాస్తే బాగుంటుందని రాయలేదు. యోహాను గారు ప్రపంచానికి ఒక సువార్త రాస్తే బాగుంటుందని రాయలేదు. ఎందుకంటే వాళ్ళ రాయడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, వాళ్ళ బతుకుండగానే సువార్తను మార్చేస్తున్నారు, వాళ్ళ బ్రతుకుండగానే సువార్తను చిందరవందర చేస్తున్నారు. వాళ్ళ బతుకుండగానే నిజానికి మొట్టమొదటి సువార్త తోళ్ళ మీద లేదు, మొట్టమొదటి సువార్త కాగితాల మీద లేదు, మొట్టమొదటి సువార్త సిరాలో లేదు, కలములో లేదు, కాగితంలో లేదు. మొట్టమొదటి సువార్త ఎక్కడుందంటే అపోస్తుల గుండెల్లో ఉంది, అపోస్తుల నోట్లో ఉంది, అపోస్తుల నాలికల్లో ఉంది, అపోస్తుల నడిపింపులు ఉంది. ఆ నడిపింపులు ఉన్న సువార్త వాళ్ళు చెప్పుకుంటూ చాలా కాలం వెళ్ళిపోయారు. సుమారు యేసుప్రభు చనిపోయి 30-40 సంవత్సరాలు అయ్యేంత వరకు అధికారికంగా సువార్తల వాళ్ళు రాయలేదు. ఆ 30-40 ఏళ్ళు తర్వాత సువార్త అర్థాలు మార్చేస్తున్న అపోస్తులు పసిగట్టి, అరే మనం ఉండగానే ఇలా చేస్తున్నారు, రేపు పొద్దున మనం వెళ్ళిపోతే ఇంకేం చేస్తారని చెప్పి రికార్డెడ్ డాక్యుమెంట్గా సువార్త ఉండిపోవాలని చెప్పి అప్పుడు సువార్త రాయడం మొదలెట్టారు. ఇది సువార్త. అలా రాయబడిన 4 సువార్త పుస్తకాల్లో మొదటి పుస్తకం ఏంటి? మనకి ఇక్కడ మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తను మనం పరిశీలిస్తూ అలా ఒక్కొక్క భాగంగా అబ్రహాం చూసాము, ఇస్సాకును చూసాము, దావీదును చూసాము, యాకోబును చూసాము, యోదా, తామారు, ఎన్ని లోతైన సంగతులు చూసామండి. తామారు విషయాలు కానీ యోధా విషయాలు కానీ ఎంత లోతైన సంగతులు. అమ్మినాదాబు, నయస్సోను వీళ్ళ టైంలో ఎలాంటి టైంలో పుట్టారు, 1-2 ఇస్తుపోయే విషయాలు మనం చూసాం. అవన్నీ చూసుకుంటూ సరిగ్గా మనం ఎక్కడ ఎక్కువ ఆగామంటే దావీదు గారి దగ్గర ఎక్కువ అవుతుంది. ఎందుకంటే దావీదు గారితోనే రాజకీయం మొదలవుతుంది. ఇంకా దావీదు గారితోనే ప్రపంచ చరిత్రకు దేవుడు సాటుకునే అద్భుత కార్యాలకి పునాది వేస్తున్నాడు. అందుకు ఆయన దగ్గర నుంచి చరిత్ర ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది కనుక, సౌలు దగ్గర నుంచి ఒక్కసారి సైడ్ అవుతుంది కనుక ఆ చరిత్రని బాగుగా పరిశీలిస్తున్నాం. ఆ పరిశీలనలో మనం ఎక్కడ ఆగామంటే 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం దగ్గర ఆగాం. అంటే 23 అధ్యాయాలు అయినాయి, 24వ అధ్యాయం దగ్గర ఆగాం. ఏం జరుగుతుంది? త్వరగా కొంచెం ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి, విందాం. సౌలు ఫిలిస్తీన్లు తరుముట మాని తిరిగి రాగా దావీదు
ఎన్గెది, దీన్నే ఎన్గెడి అని కూడా అంటారు. ఎన్గెది అరణ్యంలో ఉన్నాడని వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేల్ అందరి నుండి 3,000 మందిని ఏర్పరచుకొని కొండ మేకల వాసము గల శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను ఎత్తుకుటకు బయలుదేరి వచ్చాను. ఆగుదాం, జాగ్రత్తగా విందాం. ఆ ఇమేజ్ చూస్తూ వినండి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మన సమకాలీన చరిత్రలో మనకి దేవుడిచ్చిన అందుబాటులో ఉన్న టెక్నాలజీని బట్టి ఏదో ఊహించుకోకుండా ఎంతో కొంత అర్థం చేసుకోవడానికి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. నా మళ్ళీ అర్థమవుతున్నాయిగా. ఒకప్పుడు నేను అనుకునేవాడిని బైబిల్లో ఉన్న ప్రతి సందర్భానికి ఒక ఇమేజ్ ఉంటే బాగుండు అనుకునేవాడిని. అప్పుడు ఆదాము ఎలా పుట్టాడు, అబ్రహాముని ఎలా పిలిచాను, చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి, సండే స్కూల్ పుస్తకాలు. అవి ఎన్నిసార్లు చూసేవాళ్ళం. అలా చూసినప్పుడు అప్పుడు తెలియదు మనకు బైబిల్లో అసలు అంటే ఇది వెళ్దు ఏంటే అదే వాళ్ళు చెప్పేవారు, ఏటి వీళ్ళు బట్టలు లేకుండా ఉన్నారు ఏంటి అని అడిగితే చెప్పారు. అలా ఆదామావులు అంటే ఎవరు? మొదటి మనుషులు. ఆ ఇమేజ్లు చూస్తున్నప్పుడు ఎందుకు విచిత్రంగా ఆలోచిస్తుంది. యేసుప్రభు బొమ్మలు ఉండేవి, గుర్తుందో లేదు. యేసుక్రీస్తు వారు చిన్నప్పుడు పుట్టినది ఒకటి, కొంచెం ఎదిగినప్పుడు, తర్వాత దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా రౌండ్ సర్కిల్గా కొన్ని ఇమేజ్లు ఉండేవి, గుర్తుందా? అవన్నీ బైబిల్లో అలా ఉంటే అంత బాగుండో అనిపించేది. నిజానికి ఉంటే బాగుంది, కానీ అప్పుడు బైబిల్ ఎంత ఉండదో చెప్పండి, అంత ఉంటుంది నడుతున్నాను. అందుకే ఆ ఇబ్బంది ఉండకుండానే దేవుడు మనకి ఇచ్చిన అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఏఏ వచ్చింది. మనం ఎలాగ అడిగితే అలా వేస్తుంది. ఇదిగో నాకు చెట్లు పొడవుగా ఉండాలంటే పొడవుగా వేస్తుంది, ఇంకా ఆ వేసుకునే వస్త్రం కొంచెం రెడ్ వేసుకు ఉండాలంటే ఆ రెడ్గా వేస్తుంది, జెండా పట్టుకుంటే జెండా పట్టుకుంటుంది, ఏ చెప్తే అది చేస్తుంది. మనం చెప్పినది ఈ అజ్జేం అలా కాపీ చేసి ఎగ్జాక్ట్ నాకు అదే కావాలంటే అదే వేస్తుంది. ఇంకా హిస్టరీ అంటే చరిత్రకి వాస్తవానికి ఇమేజ్ దూరం కాకుండా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు నాకు ఇమేజ్ అంటే అది అలా వేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇంచుమించు 70-80% మనకి దగ్గరగా ఉండే ఇమేజ్లు. సరే చూద్దాం, ఏదో రాస్తున్నాడు. ఫిలిస్తీయులను తరుముట మాని వచ్చాడట. 23వ అధ్యాయంలో ఏం చూసాం? ఇక ఎంతవరకు సౌలు వచ్చేసాడంటే ఇక దావీదు దొరికేశాడన్న దగ్గర వచ్చేసాడు. చూసాం కదా లాస్ట్ వీక్, దావీదు దొరికేశారు. వాళ్ళు ఇచ్చేశారు ఎవరు? ఆ జీపు అరణ్యంలో ఉన్న వాళ్ళు, జీపులో ఉన్న వాళ్ళు ఎవరు? యూదులు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే సొంతలో ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. దావీదు గారు ఇక్కడ ఉన్నాడని ఎప్పుడైతే చెప్పేశాడో, ఆ దావీదు గారు ఇక్కడ ఉన్నారని ఎప్పుడైతే చెప్పేశాడో దగ్గరకు వచ్చేది ఇక్కడ దొరికేశాడు. ఇక దొరికేశాడు దావీదు గారు పిన్ పాయింట్తో సహా అనుకునే సమయానికి దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యాడంటే అటువైపు నువ్వు ఇక్కడ దావీదుని రేపు కాకపోతే ఎల్లుండి పట్టుకుంది, కానీ ఈరోజు కాకపోతే తర్వాత పట్టుకుంది, కానీ ఇప్పుడు నువ్వు దావీదుని పట్టే ఏటలో ఉంటే అక్కడ శత్రువులు దిగిపోయారు. ఎవరు? ఫిలిస్తీన్లు. ఇప్పుడు వాళ్ళొచ్చి పట్టణం మీద దాడి చేస్తే ఇప్పుడు దావీదుని మనం ఏం చేస్తాం? పట్టణం అంతా పోతే, రాజ్యం అంతా పోతే, ఫైనాన్స్ అంతా పోతే. అందుకే ముందు రాజ్యము స్థానబలం కాపాడుకుందాం, ముందు వీళ్ళ సంగతి చూడు, తర్వాత దావీదు సంగతి చూద్దామంటే దగ్గరగా వచ్చేసి ఇద్దరికి ఒక శిల అడ్డొచ్చింది. అదే సాక్ష్యపు శిల. ఆ సాక్ష్యపు శిల వచ్చేసరికి ఆ ఒక్క శిల దగ్గరకు వచ్చి ఇక ఆ శిల ఎలా దాటారే అనుకోండి, దావీదు దొరికేస్తాడు. ఆ టైంలో ఒక వార్త వచ్చింది, ఏమనంటే ఫిలిస్తీన్లు మన మీద పడిపోతున్నారో అని. అప్పుడు మనం అక్కడ ఆగాం. ఏంటంటే దావీదు దొరికేస్తున్న టైంలో ఒక్కసారే రాజకీయాన్ని మార్చింది ఎవరండి? ఇప్పుడు చెప్పండి, భూమి మీద జరుగుతున్న ఏ జీవితంలో అయినా దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే ఇన్వాల్వ్ అవుతాడు. ఏ రాజకీయాన్నైనా మారుస్తాడు, ఏ వార్తనైనా మోయిస్తాడు. ఆయన కాపాడాలనుకున్న భక్తుల్ని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా కాపాడుతాడు. దొరికేసే సమయంలో దొరకకుండా దావీదుని ఆపేశాడంటే ఒక్కసారి ఇలా రావాల్సిన వాడు ఫిలిస్తీన్ల దగ్గరికి పోయి వాళ్ళని తరిమేసి అప్పుడు మళ్ళీ వచ్చాడు. వాళ్ళు తరిమొచ్చిన అధ్యాయమే చెప్పండి 24వ అధ్యాయం. ఇప్పుడు 24వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? వాళ్ళు తరిమి వచ్చిన తర్వాత ఎన్గది అనే ప్రాంతంలో దిగారట. ఈ ప్రాంతంలో దిగితే ఇది చాలా అందంగా ఉంటుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతంలో మీకు వయాసిస్ అంటారు తెలుసుగా, ఎడారిలో ఎక్కడన్నా నీటి ఊట కానీ, పచ్చని మొక్కల వనమలా ఉన్న ఒక గుట్ట కానీ ఏదైనా ఉంటుంది, దాన్ని నీటి ఊటలు ఉన్నదాన్ని వయాసిస్ అంటారు. అంటే ఎడారిలో ఉండే ఒక మనిషి జీవనాన్ని దొరక జీవ మనుగడ ప్రాంతం అన్నమాట వయాసిస్ అంటే. బ్రతకగలిగే మనుగడ ఉండే ప్రాంతాన్ని, ఎడారిలో ఉండే ప్రాంతాన్ని వయాసిస్ అంటారు. అలాంటి ప్రాంతం అంటే మనం లాస్ట్ వీక్ మనం చూస్తాం మృత సముద్రం అనే పేరు ఎందుకు వచ్చింది? అక్కడ ఏ జీవులు బ్రతుకు, అందుకే దాని పేరు మృత సముద్రం. అందుకే అక్కడ జీవులు బ్రతుకు, మనుషులు బ్రతకలేరు, ఎవరో బ్రతకలేరు. చుట్టూ ఏముంటుందంటే ఉప్పు గాలి,
నువ్వు ఒక్క గంట అలా నిలబడ్డా అనుకో, ఈ ఐబ్రోస్ అనేది ఇదంతా ఉప్పు అయిపోద్ది, మీసాలు ఉప్పు అయిపోతాయి, గడ్డం ఉప్పు అయిపోద్ది, కళ్ళు ఉప్పు అయిపోద్ది, ముక్కు నిండా ఉప్పు వచ్చేది. అందుకే చూడండి, బీచ్ వారిని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. మీరు బీచ్ వారిని ఉంటే బాగుంది ఇల్లు అనుకుంటారు, కానీ కట్టుకుంటే ఎలా ఉంటారు చెప్పినా, నువ్వు ఎన్ని ఫేర్లనోలు రాసినా నల్లగా అయిపోతావు. ఇంకా చెప్పినా, ఈ రాడ్లు తుప్పు పట్టేస్తాయి, బీచ్ గాలి తగ్గితే రాడ్లు పోతాయి. ఇంకా చెప్తున్నాను, ఐరన్ తుప్పు పోద్ది, ప్రతి దానికి లైఫ్ తగ్గిపోతుంది, ఎందుకంటే ఆ ఉప్పు వాటం అలా ఉంటుంది. ఇంకా చెప్తున్నాను, అలాంటి ప్రాంతంలో మామూలు సముద్రాల దగ్గర ఉంటేనే మనుగడ కష్టమైతే, మామూలు సముద్రం దగ్గర ఉంటేనే స్కిన్కి ప్రాబ్లం అయితే, మామూలు సముద్రం దగ్గర ఉంటేనే బ్రతకడం కష్టమైతే, అన్ని సముద్రాల కన్నా ప్రపంచంలో ఉప్పు సాంద్రత కలిగిన సముద్రం ఏంటి? డెడ్ సీ, మృత సముద్రం. అలాంటి మృత సముద్రం దగ్గర ఎవడో బతకలేడు. కానీ అలాంటి మృత సముద్రం దగ్గర ఉష్ణ స్వర్గముగా పిలువబడే ప్రాంతం, అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఉష్ణ స్వర్గంగా పిలువబడే ప్రాంతమే చెప్పండి. ఇది ఎన్గెడి ప్రాంతం. అంటే ఒక్కసారి స్వర్గం తగిలినట్టు ఉంటుంది. చల్లగాళ్ళు, తాగే నీళ్ళు మంచిగా ఉంటాయి. మీకు ఇంకా దాని యొక్క సౌందర్యం మీకు తెలియాలి అంటే ఒక్కసారి కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాం. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. ఏంటదా? అది ఎన్గేది పేరు ముందు ఒకటి ఉంది, అసాసోను తామారు. ఆ ఎబ్రీ సౌండ్కి అర్థం ఏంటి చెప్పనా? ఖర్జూరపు తోట. ఇప్పుడు చెప్పండి, అది అక్కడ ఏముంటాయంటే ఎక్కువ ఖర్జూరం కాదు చెప్పండి, ఖర్జూరం ఉంటుంది. అది మా బ్రదర్ ఉన్నాడు, ఆయనకు అర్థమవుతుంది, అందుకు చెప్తున్నా. ఖర్జూరం చెట్లు ఉంటాయి అన్నమాట. అక్కడ మంచి ఫుడ్ అడుగుతున్నాను, ఐరన్ ఎక్కువ దొరికే ఫుడ్ ఉంటుంది, మంచి వాటర్ దొరుకుతుంది. ఇంకా చెప్తున్నాను, అక్కడ మంచి శీతల వాతావరణంలో మంచి నదులు. ఇంకా చెప్తున్నా, అడుగడుగున గృహాలు ఉంటాయి. ఇంకా మీకు చెప్పాలంటే బైబిల్లో భార్య భర్తలు పాడుకున్న పాటలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పండి, సాంగ్స్ ఆఫ్ సాంగ్ చెప్పండి, పరమగీత. ఈ పరమగీతాలు హెవెన్లీ సాంగ్, లేదా సాంగ్స్ ఆఫ్ సాంగ్, లేదా సాంగ్ ఆఫ్ సాల్మన్, ఏదైతే మనం పేర్లు పెట్టుకుంటామో అందులో ఆవిడ ఏమైనా పాడుతుందో ఒకసారి మీరు చూడండి. పరమగీతాలు 1వ అధ్యాయం, పరమగీతాలు 1వ అధ్యాయం 14వ వచనం. పరమగీతాలు 1వ అధ్యాయం 14వ వచనం. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానం. అక్కడ ఎలా ఉంటాయి? ద్రాక్ష తోటలు ఉంటాయి, కర్పూరపు పువ్వులు ఉంటాయి. ఇంకా మాట్లాడుకుంటే అక్కడ ఉండే ఉద్యానవనాల్లా ఉంటాయి. అసలు ఆయన నా ప్రియుడు ఎలా ఉంటాడంటే ఎన్గేది తోటలో ఖర్జూరపు పువ్వులు, ఇంకా చెప్పండి అక్కడ వాసన వచ్చే పువ్వులు, ద్రాక్ష తోటలు. ఒక్క మాట చెప్పాలంటే ఎన్గేది ఏరియా ఎంత బ్యూటీగా ఉంటుందో నా ప్రియుడు కూడా చెప్పండి అంత బ్యూటీగా ఉంటాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇలాంటి ఏరియాలో దాక్కున్నాడు మన హీరో. ఎవరు చెప్పండి? దావీదు గారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరికి? సౌలు గారు. ఇంకా ఉంటాయి చూడండి, కొంచెం ఇమేజ్లు ఉన్నాయి తప్పుడు, ఇంకా 2-3 వద్దులే, ఆ 2 ఇమేజ్లు చూద్దాం. ఇలాంటి ఏరియాలో దాక్కుంటే ఇప్పుడు ఎంతో మంచి ప్రాంతం అది. ఇంక మనకి తక్కువ జీవించింది, కానీ ఎప్పటికైనట టూరిస్టులు అంటే యాత్రికులు వెళ్ళే మంచి చూడదగ్గ ప్రదేశాల్లో ఒక ప్రదేశం ఈ ఏరియా ఒకటి. ఈ మంత్ వెళ్తున్నాం, అన్నీ సవ్యంగా జరిగితే ఇవన్నీ చూసొస్తాం. ఇప్పటివరకు మనం చదువుకున్నాం చెప్పండి, చూస్తాం. దావీదు గారు అలాంటి ఏరియాలో ఉంటే, అలాంటి ఏరియాలో సౌలు గారికి తెలిసిపోయింది అక్కడ ఉన్నాడని. కానీ గమ్మత్తని చెప్పిన, ఇంత సౌందర్య గల తోటలో ఎంతమంది ఉన్నారంటే దావీదుతో పాటు 600 మంది ఉన్నారు. అంటే 600 మందే బయటికి కనబడకుండా ఉన్నారంటే ఇది మామూలు వనం కాదు. ఇంకా చెప్పాలంటే మామూలు వయాసిస్ కాదు, ఇది చాలా పెద్దదన్నమాట. ఇంకా చెప్పిన వాళ్ళ దాక్కున్న గృహంట, హిస్టారికల్గా ఒక సామెత ఉందట, వాళ్ళ దాక్కున్న గృహంట ఒకేసారి 30,000 మంది దాకొచ్చట. 30,000. నేను చెప్పిన 30,000 అంటే ఇక ఎవడో నడుతున్నాను, కళ్యాణ మండపం కన్నా పెద్దది, ఫుట్బాల్ స్టేడియం కన్నా పెద్దది. ఇంకా చెప్పిన అపోస్తుల కార్యంలో పౌలు గారిని అరెస్ట్ చేయడానికి అర్తిమీదేవి
ఓపెన్ థియేటర్ ఉంటుంది, నాటకశాల. ఆ నాటకశాల సంఖ్య ఎంత తెలుసా? 25,000, అంటే 25,000. 25,000 ఆ నాటకశాల పట్టేది 25,000. అంటే అర్తిమీదేవి నాటకశాల కన్నా పెద్దది ఏది? దావీదు గారు దాక్కున్న గృహం. అక్కడ సెలయేర్లు ఉంటాయి, తోటలు ఉంటాయి, ఎత్తుగా చాలా అడుగులు ఎత్తులు. ఎవరో రాశారు, అది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కదా నాకు తెలియదు, కానీ 2,000 అడుగుల ఎత్తు ఎదిగే అంట ఈత చెట్లు, ఇంకా చెప్పాలంటే తాడి చెట్లు అంతంత ఎత్తు ఎదిగిపోతాయంట. ఒకటి రెండు కాదు, కొన్ని మీటర్లు ఎదిగిపోతాయంట. అంత విస్తారమైన దట్టమైన ఆ మెట్ట ప్రాంతానికి వెళ్తే చుట్టూ బంజరు భూములు ఉంటాయి కనుక ఎక్కడ మొక్క, పచ్చని మొక్క, నీటి చుక్క ఉండదు కనుక శత్రువు ఎక్కడొస్తున్నా ఈజీగా ఇక్కడ ఉండి పసిగట్టచ్చు. అందుకే ఇది దాక్కోవడానికి, జీవనం పొందడానికి, ఒక్క మాట చెప్పాలంటే రోజులు గడపడానికి అనుకూలమైన ప్రాంతమే మంచి వయస్సే చెప్పండి, ఎన్గడి ప్రాంతం. ఆ ప్రాంతంలో దావీదు గారు ఉన్నారు, అక్కడ ఉన్నారు. నేను అన్నీ ఎందుకు చెప్తానంటే బైబిల్ పుక్కిడి పురాణము కాదు, ఎవడో రాసింది కాదు, ఎవరిని కాపీ కొట్టింది కాదు, అనగనగానే అనదు. జరిగినవన్నీ నిజాలు అనడానికి మనకి భౌగోళిక సాక్ష్యాలు. అంతే రాస్తున్నాడు. ఆ ప్రాంతంలో సౌలు క్షమించాడు. దావీదు గారు ఉంటే ఏం జరుగుతుంది? మళ్ళీ వచ్చిన చదువుదాం. సౌలు ఫిలిస్తీన్ల తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలందరితో 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసము గల శిలాపద, దానికి పేర్లు చూసారా? కొండ మేకలు ఎక్కువ ఉంటాయి, ఇంట్లో మేపుకునే మేకలు కాదు చెప్పండి, కొండల మీద తిరుగుతాయి. ఎప్పుడన్నా నేషనల్ జియోగ్రఫీ ఇంకా డిస్కవరీ మీరు చూస్తారా? కొండ మేకలు చేపిస్తాడు అప్పుడప్పుడు. అది నడుతున్నాడు, మన ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళకన్నా దారుణంగా ఎక్కుతుంది అది. ఈసారి ఎప్పుడైనా సరదా మీరు చూడండి, ఎంత ఏట వాళ్ళగా ఎంత స్నోప్ గ్రౌండ్ ఉంటుందో ఆ స్నోప్ గ్రౌండ్ మీద అలా ఎక్కా సెవ్వన చిన్న మొక్క మేస్తుంది. అది చాలా విచిత్రంగా. అవే కొండ మేకలు అంటే అవే కనబడుతున్నాయి చూసారా? ఆ కొండ మేకలు ఏవుతున్నావు, ఆ మేకలు సహజంగా పెరుగుతాయి, సహజంగా అడవుల్లో ఉంటాయి, సహజంగా అవి ఎలా పడతలు ఎక్కితే మన వాళ్ళు రోపేసుకున్నా పడిపోతున్నారు. ఏం చేశారు మొన్న మధ్య ఎవడో ఇలా, నేను రియల్ స్పైడర్ మ్యాన్ అని చెప్పి ఎక్కాడు ఎవడో, బెంగళూరులో ఎవడో అనుకుంటాను, ఎక్కి అలా ఎక్కి ఇలా ఎక్కి ఇలా ఎక్కి అలా ఎక్కి కాళ్ళు ఎలా ఊపితే కింద పడి చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, ఆ మేక తోక ఊపినా పడదు, కాలు ఊపినా పడదు, కొమ్ము ఊపినా పడదు, దాని పుట్టుకే కొండలో పుట్టింది. అది ఎలా అయినా తిరుగుతుంది. అక్కడ ఈ జీవులు ఎక్కువ ఉంటాయట, నీరు ఎక్కువ ఉంటుందట, శీతల ప్రాంతం అంటే ఎడార్లు ఒకేసారి ఏసు రూములు తగిలినట్టు తగులుతాయట. అంత స్వచ్ఛమైన గాలి తీసుకుని దావీదు బతుకుతుంటే అక్కడికి ఎన్ని వేల మందిని పట్టుకుని వచ్చినట్టు పెద్ద మనిషి? 3,000 మంది. ఆ నెక్స్ట్ ఇమేజ్ చూపిస్తాం. 3,000 మంది. ఎంతమంది? 3,000 మంది. అది కూర్చోండి, మొత్తం సైన్యం చెట్లు పొట్లను తీసుకొచ్చేస్తున్నట్టు, లోయ లాంటి తీసుకొస్తుంది. మీరు ఎప్పుడన్నా ఇమేజ్ చూసినప్పుడు, మనం అలా వెళ్తున్నప్పుడు కొండలు బాగా కనబడతాయి, మీరు చూసారా? చూడడానికి ఎంత బాగుంటాయి. అప్పుడు మన వెనకాల దిగేలా సెల్ఫీ తీసుకుంటే ఇలా తీసుకుంటాం. కొండకు సెల్ఫీ తీస్తే తెలీదు చెప్పండి ముఖ్యాంశాలు. అది ఎక్కువ, కనీసం 1/2 మీటర్ ఎక్కువ. అది ఎక్కితేనే మజా. నీ పిక్కల సాయంత్రానికి ఎలా ఉంటుందో చూస్తావు, నీ నడుము ఎలా ఉంటుందో సాయంత్రానికి చూస్తావు. అది సెల్ఫీ తీసిన చీది కాదు, అది ఎక్కి తిరగాలంటే 3,000 మందిని అంత కష్టపెడుతున్నాడంటే ఈ మనిషికి ఎంత అసూయ ఉందండి దావీదు మీద. చెట్లు ఎక్కించేస్తాడు, పొట్లు ఎక్కించేస్తాడు, గొట్లు ఎక్కించేస్తున్నాడు, కొండలు ఎక్కించేస్తున్నాడు, మేకలు తిరిగే ప్రాంతాల్లో కూడా సైనికులు తిప్పేస్తున్నాడు. అంత ప్రాంతంలో తిప్పుతాడు. ఒక మాట నేను చెప్పిన, 23వ అధ్యాయంలో దావీదు దొరికేశాడు అనుకునే సమయానికి సౌలుకు దొరకకుండా ఆగిపోయాడు. అంటే దావీదు దొరికేస్తున్న టయానికి సౌలు ఓడిపోయాడు. ఒక మాట చెప్పాలంటే 23వ అధ్యాయంలో సౌలు గెలిచాడా, దావీదు గెలిచాడా? దావీదు గెలిచాడు. కానీ ఎవరు ఓడిపోయారు చెప్పండి? సౌలు ఓడిపోయాడు. మీకు మాట చెప్పిన, గెలిచింది దావీదు అయినా దావీదు ఎవరిని మర్చిపోయాడు చెప్పండి? సౌలు మర్చిపోయి దూరంగా పోతుంది. ఎప్పుడు మనం చెప్పినా, మనకు విజయాలు వచ్చేసి మనం ఏం చేస్తామంటే, లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మనకు విజయాలు వచ్చాక మనం ఏం చేస్తామంటే శత్రువును పట్టించుకోవడం మానేస్తాం. కానీ ఒక మాట చెప్పిన, మనం గెలిచి ఆడిని మర్చిపోతామేమో కానీ ఆడు మనల్ని మర్చిపోడు. ఆడు రెండో ఆప్షన్ కోసం ఎదురు చూస్తాడు, గుర్తుపెట్టుకో. ఆడు ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, ఆడు ఎలా దొరుకుతాడు, ఎప్పుడు దొరుకుతాడు, గోతికాడ నక్క కన్నా దారుణంగా చెప్పండి మన ఎనిమి కాసి కూర్చుంటాడు, గుర్తెడతాడు. మన మూమెంట్స్, మన కామెంట్స్, ప్రతీది వాడు గమనించుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన కసిలో. అందుకే సౌలు వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ రావడానికి వెళ్ళాడు, వచ్చాడు. ఆ వచ్చిన వాడు
ఎప్పటి వరకు అంటే దావీదును అంతమొందించేంత వరకు అవకాశాల కోసం ఎదురు చూస్తాడు. మీకు మాట చెప్పనా, మనకు శత్రువులు ఎప్పటి వరకు ఉంటారు చెప్పనా? యేసు ప్రభు రెండో రాకడ వరకు ఉంటారు. ఇంకా చెప్పనా, ఒకవేళ ఆయన రాకడం ఆలస్యమైతే చెప్పండి, మనం చచ్చిపోయేది వరకు ఉంటారు. నాకెవరూ శత్రువులు లేరని నేను గాంధీ గారు మనవున్నాను అని చెప్పి, గాంధీ గారికి ఉన్నాడు గాడ్సే. ఎవరికి లేరు చెప్పండి, ప్రతి ఒక్కరికి ఉన్నారు, శత్రువు ఉంటారు. యేసు ప్రభు కూడా శత్రువులుగా భావించకపోతే ఈ భూమి మీద ఆయనకే శత్రువులు ఉన్నారు. శత్రువులు ఉంటారబ్బా, మీరు రాసి పెట్టుకోండి. యేసు ప్రభు వచ్చేంత వరకు ఉంటారు, మన చచ్చేంత వరకు ఉంటారు. ఏదోలాగా శత్రువులు తయారవుతారు. ఖచ్చితంగా వాళ్ళ అవకాశాల కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు ఏం కోరుకుంటారా మన శత్రువులు అంటే? సాక్షాత్తు మనం నాశనం అయిపోవడం, మనం చచ్చిపోవడం కోరుకుంటారు. అందుకే శత్రువులను తక్కువ అంచనా వేయకూడదట. ఇందాక ఒక రీల్ చూస్తుంటే ఆవిడెవరు లేడీ బాగా చెప్తుంది, కొంచెం మంచి కామెంట్ రీల్ అది. ఆ రీల్ చూస్తుంటే అది అనుకోకుండా అడ్వర్టైజ్మెంట్లు వచ్చినట్టు వచ్చేస్తుంది. రీల్స్ వచ్చినప్పుడు నేను మెసేజ్ అంటుంటే ఆ రీల్ వచ్చి అదే ఆ రీల్స్ కింద వచ్చేస్తుంది, అంటే ప్రమోట్ చేస్తుంది అనమాట. అందులో ఆమె ఏం చెప్తుందంటే, మంచిగా బాగా చెప్పింది. ఆవిడ ఏం చెప్తుందంటే, సింహం గంట కట్టుకుని ఏటకి వెళ్దంట. మీరు చూసి ఉంటారు. అది గంట కట్టుకుని ఏటకెళితే అది ఏటకెళ్ళే సమయానికి ఎరకి సింహం వస్తుందని తెలిసిపోద్ది. ఎందుకు? మెడలో గంట ఉంది. ఒక విషయం చెప్పనా, మనం కూడా చేసే పనులు చెప్పండి, గంట కూడా చెప్పకూడదు. మనం మాట్లాడితే స్టేటస్ పెట్టేస్తాం. రేపు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా, ఎక్కడికి వెళ్తున్నాను, నేను బాత్రూమ్కి వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, అన్నీ చెబుతావు, నడుతున్నాను. ప్రతిదీ స్టేటస్. మీ ఫ్యామిలీ స్టేటస్లు పెట్టకండి. ఎప్పుడో రేరుగా, అది ప్రత్యేకంగా మీ ఫ్యామిలీ స్టేటస్. అసలు మీ మూమెంట్స్, మీ కామెంట్స్ ఏవి స్టేటస్ పెట్టకండి. మీ గంట మీరు మోగించుకుంటే మీ తంట మీరే తెచ్చుకుంటారు. మీరు ఏం చేస్తున్నారో బయటకు ఎక్కువ తెలియకూడదు. మనకుంటే జబ్బేటంటే అన్నీ చూడాలి, అందరూ చూడాలి. ఎక్కడ అనాలి, అక్కడ అని చెప్పాలి, ఎంత బాగుందో అనాలి. ఆ కామెంట్ వస్తే కానీ మనకు మనశ్శాంతి ఉండదు. అందుకే సింహం గంట కట్టుకుని ఏటకెళ్తుంది. ఎలా అయితే ఆకలితో చచ్చిపోద్దో, నువ్వు చేసే ప్రతిదీ అందరికీ మోగిస్తూ తిరుగుతున్నావో నీ గంట ఆగిపోద్దు ఒకరోజు. ఏమనుకుంటున్నావు చెప్పొద్దు. అందుకే దావీదు గారు సైలెంట్గా వెళ్ళిపోయాడు. తన పని అనేది తను చూసుకుంటున్నాడు, ఎవ్వరికే తెలియకుండా గోప్యంగా పోతున్నాడు. కానీ ఈ మనిషికి తెలిసిపోయింది. ఎందుకంటే ఈయనకి ఇన్ఫార్మర్స్ ఎక్కువ, గోడసార్లు ఎక్కువ, స్నైపర్స్ ఎక్కువ వచ్చేసారు. తెలిసిపోయింది. ఆ అందమైన వనములు ఉన్నా లేదా అందమైన వయోశిశులు ఉన్నా ఆ దావీదుని ఏదోలాగా మట్టు పెట్టాలని వచ్చాడు. సుమారు 600 మందులు, గొర్రెలు, ఇంకా వాళ్ళకి కావాల్సిన వసతులు ఇవన్నీ ఆ గృహలో ఏర్పాటు చేశారంటే అది సాధారణమైన గృహ కాదు. నేను ఆ మాట చెప్పనా, అక్కడ మాట చదువుతాం. ఆ ఏరియాగా పెద్ద గృహ దగ్గరకు వచ్చేసరికి విచిత్రంగా అనిపిస్తుందండి. నాకు నవ్వు వచ్చింది రాసుకుంటున్నప్పుడు. సౌలు గారికి వాష్రూమ్కి వచ్చిందంట. మీకు ఎలా అనిపిస్తుందని తెలియదు, కానీ నాకు చదివినప్పుడు భయం వేస్తుంది. ఏంటి చెప్పనా, సౌలు అనే వ్యక్తి వాష్రూమ్కి వెళ్ళడం కూడా దేవుడు గమనిస్తున్నాడంటే మీకు ఏమనిపిస్తుంది? మన దేవుడు అన్నీ చూస్తాడు. పచ్చిగా చెప్పనా, నువ్వు ఎక్కడ తింటున్నావో చూస్తాడు, ఎక్కడ పోస్తున్నావో చూస్తాడు, నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావో చూస్తాడు, ఎక్కడ స్నానం చేస్తావో చూస్తాడు, అన్నీ చూస్తాడు అబ్బా ఆయన. అందుకే నా చర్యలన్నీ నువ్వు బాగుగా చెప్పండి ఎరిగితివి. నేను కూర్చుంటుట, నేను లేచుట, నేను నిద్రపోవుట, నేను మాట్లాడుట అన్నీ తెలుసు. అంటే దేవుడు జనరల్ విషయాలు కూడా రికార్డ్ చేస్తాడంటే రికార్డ్ చేస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు. సౌలు వాష్రూమ్కి వెళ్ళేది కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడంటే మనుషుల్ని ఎంత బాగుగా ఆయన పరిశీలిస్తాడండి. ఇది కూడా చూస్తాడండి దేవుడు అంటే, ఇది కూడా చూస్తాడు, అన్నీ చూస్తాడు. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఎవరో ఫోన్ చేస్తున్నావు కూడా చూస్తాడు. మన మధ్య గొడవ వచ్చిందిగా, పొలిటికల్ అయింది. ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లో ఏం రాసింది తెలుసా, మా ఆయన బాత్రూమ్కి వెళ్ళి 2 గంటలు 3 గంటలు రాడు, ఆ ఫోన్ ఎట్టుకు పోతాడు. అలా నువ్వు వెళ్తున్నావా బాత్రూంలో? ఏం చేస్తున్నావు? ఫోన్ ఎట్టుకెళ్ళి నేను అడుగుతున్నా, ఏం చేస్తున్నావు నువ్వు? ఫోన్ అట్టుకెళ్ళి మంచి పాట విను, ఫోన్ పట్టుకెళ్ళి ఒకవేళ అలా సెల్ఫ్లో పెట్టుకుని దేవుడు దైవికమైన సాంగ్. కానీ దరిద్రుడు చెప్పినా, మళ్ళీ చెప్తున్నాను, అందులో నువ్వేం చేసినా దేవుడు చెప్పండి ఆయన నోటీసులు అన్నీ ఉంటాయి. చూస్తాడంటే మళ్ళీ స్నానం చేయడం మానేకండి, ఆయనకి అన్నీ తెలుసు.
ఒకసారి సిగ్గేసి అన్నీ మీరు మానేయకండి. ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ చూస్తాడు. మన ప్రతీది అవసరం ఆయన అబ్జర్వ్ చేస్తాడు. అందుకే ఆయన అన్ని సాధారణమైన చర్యలు, దినచర్యలు, మనం తినేది, పళ్ళు కడిగేది, స్నానం చేసేది, బయటికి పోయేది, మాట్లాడేది, టిఫిన్, లంచ్, డిన్నర్, ప్రతీది ఆయన అబ్జర్వ్ చేస్తాడంటే ప్రతీది అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు కర్రీ ఎంత వేసుకుంటున్నావు కూడా చూస్తాడు. నువ్వు తినేది మొదలుకొని అరిగేది వరకు ప్రతి దాని వరకు ఎంతకన్నా డీటెయిల్గా మాట్లాడకూడదు. నేను అడిగాను, ఏం అడిగినప్పుడు ఎలా వెళ్ళాడు సంకన వర్తకి ఇవి అంటే అది ఎత్తలేదు. ఇవన్నీ అడిగారు, అసలు ఎలా అంటే తూ చలాటి ఇవ్వమంటుంది. ఇవి ఏదో మాకు అర్థం అంటే ఇవ్వట్లేదు. నేను అడుగుతున్నాను, అన్నీ చూస్తాడు, ఏ పసిగట్టలేదు. అడుగుతున్నాను, ఏ పసిగట్టలేదు కూడా ఎవరు పసిగడతారు చెప్పండి? దేవుడు పసిగడతాడు. ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ చూస్తాడు. అందుకే సౌలు ఒక్కడే గృహలోకి వెళ్ళాడు. ఆ మాట చదువుదాం ఒకసారి. 3వ వచనమా? మార్గమందున్న సంకాని వర్తకునికి పోగా ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడట? సంకాని వర్తకునికి పోగా. నేను అడుగుతున్నాను, నన్ను బైబిల్ చదువుకున్న కొత్తలో కొంతమంది అంటే అప్పుడు మనకి కొన్ని గ్రాంధిక పదాలు, ఈ సాంస్క్రిట్, ఈ వర్డ్స్ మనకు కొంచెం కొత్త కనుక ఆ టైంలో కొంతమంది అడిగారు ఏమనంటే సంకాని వర్తకుని అంటే ఏంటి అని. ఏంటంటే బాత్రూంలో అబ్బాయి అని చెప్తే ఆడంటాడు ఒక్కడే అలాగే వెళ్ళిపోయాడు. మరి 100 మంది తీసుకెళ్తారు కూడానే బాత్రూమ్కి ఎంకరేజ్మెంట్కి తీసుకెళ్తారు ఎవరైనా లోపలికి వెళ్ళండి బాత్రూమ్కి వెళ్ళండి అంటారా? చిటికలు అంటారా? చెప్పండి. వెళ్ళండి స్నానం చేయండి అంటారా అని అడుగుతున్నాను. బాత్రూమ్ ఒకటి వెళ్తాడు, 10 మంది వెళ్తారా? ఎందుకు అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు చెప్పండి? వర్డ్స్ తెలియక, కాంటెక్స్ట్ తెలియక, వాటి మీనింగ్స్ ఏమున్నాయో తెలియక. అందుకే ప్రతీది బాగా దేవుడు రాయించాడు. ఆయన ఒక్కడే వెళ్ళాడు. ఒక్కడే ఎందుకు వెళ్ళాడంటే అది పర్సనల్ విషయం కనుక. నేను అనుకుంటున్నాను, అంకుల్ కూతురు జెసి బాబు ఫస్ట్ ఆడు బాబు కదా, బాబు పుట్టినప్పుడు సురేష్కి నాకు చెప్తుంది అన్నమాట, మావు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. అని అడిగాం. ఏమన్నా తెలుసు అప్పుడు, మా అబ్బాయి బాంబు ప్రశాంతంగా వేస్తాడు అంటే అదే దానికి అన్నాను. అసలు లోపల అరిగి అలా బాంబులు వేయడం ఎంత కృప తెలుసా అంతే. నిజంగా నేను చెప్తున్నాను, మనం తిన్నది అరగడం కూడా కృపే. కొంతమంది ఇంకా అన్ని డీటెయిల్గా చెప్పకూడదు. ఇంకా 2 రోజులు 3 రోజులు ఏటని అడగకండి. అది ఆరోగ్యానికి మంచిది కదరా అయ్యా, నీళ్ళన్నా తాగు, మజ్జిగైనా తాగు, చెప్పు. ఇంక నన్ను అడక్క ఇంక డీటెయిల్గా. నువ్వు కావాలంటే మెడికల్కి పోతే నీకు టెస్ట్లో ఒక టెస్ట్ అని చెప్పినా రోజు అది అడుగుతారు. తిన్నది ఎగ్జాక్ట్ వెళ్తున్నావా లేదా, ఇవన్నీ అడుగుతున్నాను. దేవుడి కృప ఏంటంటే మనం యూరిన్కి వెళ్ళడం కూడా దేవుని కృపే, మోసనికి వెళ్ళడం కూడా దేవుని కృపే, మన బ్లడ్ మంచిగా ఫ్లో అవడం కూడా దేవుని కృపే, మనకి చెమట పట్టడం దేవుని కృపే, మన బాడీలో ఏం జరిగినా దేవుని కృపే, మన తల, మన కండరాలు, మన ఎముకలు, మన సత్తువు, ప్రతిదీ ఎవరు చెప్పండి? దేవుని కృపే. ఒక మాట చెప్పాలంటే నా నిలువెత్తు ఆకారం చెప్పండి దేవుని కృపే. నేను నిద్రపోయి టయానికి లెగుస్తున్నానంటే కడుపు నిండా ఆకలేస్తుందంటే దేవుని కృపే. ఇవన్నీ దేవుడు తన అండర్లో జరిగిస్తాడు కనుక సౌలు గారికి ఆ టయానికి ఆయనకి వాష్రూమ్కి వెళ్ళడం ఏంటండి? ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? దేవుడు ప్లానింగ్లో జరుగుతుంది చెప్పండి. దేవుడు ప్రణాళికలో జరుగుతుంది. దేవుడే జరిగిస్తున్నాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన కార్యం కాదు, ఏదో ఇప్పటికిప్పుడు అలా దేవుడు ఏర్పాటు చేసింది కాదు. అది పక్కాగా దేవుడు తన కథను నడిపిస్తున్నాడు. అందుకే చరిత్రలో దేవుడు కలగజేసుకుంటాడంటే కలగజేసుకుంటాడు. రాజకీయంలో దేవుడు కలగజేసుకుంటే కలగజేసుకుంటాడు. వ్యక్తుల జీవితాల్లో దేవుడు కలగజేసుకుంటాడు. ప్రతి సందర్భాన్ని దేవుడు కలగజేసుకుంటాడు. ఆయన ఏ విషయాన్ని కలగజేసుకుంటాడు. అందుకే కలగజేసుకున్నాడు కనుక ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దావీదు ముందుకి సౌలుని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు చెప్పనా, సౌలు గృహలోకి రావడం, సౌలు గృహలోకి వచ్చేసరికి లోపల 500-600 మంది ఉన్నారట. 600 మంది లోపల ఉంటే 600 మంది కూడా అందులో కనబట్టలేదంటే ఎంత పెద్ద గృహ. కొన్ని 100 మందిని, 1000 మందిని దాచేంత గొప్ప గృహ, ఎల్గిద్దిన గృహ. ఆ గృహ లోపల ఉంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత సౌలు గారు ఒక్కరు ఇప్పుడు పరీక్ష వరకు చెప్పనా, సౌలు గారు కాదు చెప్పండి, దావీదుకి ఎలాంటి పరీక్ష?
ఈ అరణ్యంలో, ఈ వయాసిస్ దగ్గర. ఇది ఎలాంటి పరీక్ష అంటే, అక్కడ మనం రాసిన చూస్తారా, మన అరణ్యంలో ఇశ్రాయేలుకి పరీక్ష వచ్చింది. ఏంటి? చేదు నీళ్ళు. ఆ నీళ్ళు పేరేట అక్కడ పేరెట్టాడుగా, క్షమించండి, మారా జలముల దగ్గర ఇశ్రాయేలుకి ఎలాంటి పరీక్ష పెట్టాడో, అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఎలాంటి పరీక్ష పెట్టాడో, ఇప్పుడు అరణ్యంలో ఎవరికి పరీక్ష చెప్పండి. మన దేవుడు ఎలాంటి చెప్పిన, గొలియాతు దగ్గర దావీదుకి పరీక్ష, అభిషేకం జరుగుతున్నప్పుడు దావీదుకి పరీక్ష, పొగుడుతున్నప్పుడు దావీదుకి పరీక్ష, పరిగెడుతున్నప్పుడు దావీదుకి పరీక్ష, చివరికి ఇంత బాధలు పడి అరణ్యంలో ఎంత పరుగులు తీస్తున్నప్పుడు కూడా దావీదుకి పరీక్ష. మన దేవుడు ఎలా చెప్పిన, చచ్చిపోయే ముందు రోజు వరకు కూడా మన ఆత్మీయ జీవితానికి పరీక్ష. ఇంటికి వెళ్ళి చదవండి, దానియేలుని 17 ఏళ్ల వయసులో పరీక్షించాడు. ఎక్కడ? భోజనం బల దగ్గర. మన పాటలో రాస్తాం, అందులో కొటేషన్ కూడా రాస్తాం. దావీదుని దానియేలుని భోజనం బల దగ్గర. ఈ భోజనం దానియేలు తింటా తింటే విగ్రహారాధన సంబంధమైన వాటిలో చెదరగలుపునట్టు, తినకపోతే దేవుని ఆత్మీయ విందులో చెదరగలుపునట్టు. ఇదా 17 ఏళ్ల వయసులో దానియేలుని పరీక్షించిన దేవుడు మళ్ళీ ఎప్పటివరకు పరీక్షించాడు చెప్పిన, సింహాల బోన్లో పడేసేంత వరకు పరీక్షించాడు. సింహాల బోన్లో దానియేలు వయసు ఎంత చెప్పిన, 70 సంవత్సరాలు. అంటే 17 ఏళ్ల వయసులో భోజనం వాళ్ళ దగ్గర పరీక్షిస్తే 70 ఏళ్ళ వయసు వచ్చినా మళ్ళీ ఎక్కడ పరీక్షిస్తున్నాడు చెప్పండి? సింహాల బోన్లో. మీరు గుర్తుపెట్టుకోండి, బాప్టిజం తీసుకున్న తొలినాళ్ళల్లోనే కదా మనకు పరీక్ష, చచ్చిపోయే ముందు రోజు వరకు కూడా మనకు పరీక్ష. అన్నిటికన్నా ముఖ్యం చెప్పిన, స్పీకర్లకి ఇంకా పరీక్ష. నేను సీరియస్గానే చెప్తున్నాను, ఎందుకంటే మేము ఇక్కడ ఏది నిలబడి మాట్లాడుతాం ఖచ్చితంగా మాకు అది ఎదురవుతుంది. మేము ఏ పాట రాస్తాం అది ఖచ్చితంగా మాకు ఎదురవుతుంది. మేము ఏది బలగుద్ది చెప్తాం అది ఖచ్చితంగా మమ్మల్ని పరీక్షించడానికే బోధిద్దాం వస్తుంది. మాకే కాదు, సీనియర్స్ ఉన్న మీకు వస్తుంది, సంఘ పెద్దలుకున్న మీకు వస్తుంది, ఎక్కువ సంఘంలో పెనుగులాడుతున్న మీకు వస్తుంది. నువ్వు ఏ వాక్యం చదువుతున్నావో అవన్నీ మన మీదకి భూతంలా వస్తాయి. ఆ టైంలో మనల్ని పరీక్షిస్తాడు దేవుడు. ఇప్పుడు దావీదు దగ్గరికి భూతానికి ప్రతిరూపంగా వచ్చింది ఎవరంటే సౌలు వచ్చాడు, నిలబడ్డాడు. ఇప్పుడు దావీదు పరీక్షకు లోనవ్వాలి. ఎందుకు చెప్పిన, దావీదు పరీక్షకి, ఇప్పుడు దావీదు భక్తికి పరీక్ష, ఆయన హృదయానికి పరీక్ష, ఆయన గృహ నిర్వాహకత్వానికి పరీక్ష, ఆయన రాజరికానికి పరీక్ష. దేవుడు పరీక్షిస్తాడు. అరణ్యంలో ఇశ్రాయేలును పరీక్షించిన దేవుడు, అరణ్యంలో తన కుమారుడైన క్రీస్తును పరీక్షించిన దేవుడు, అరణ్యంలో అనేకులను పడగొట్టిన దేవుడు ఈరోజు దావీదును కూడా పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే తనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీసుకుంటాడా, క్షమించి వదిలేస్తాడా? ఇప్పుడు దావీదు కోర్టులో బాల్ ఉంది, దావీదు చేతిలో టైం ఉంది. ఇప్పుడు ఈ పరీక్ష నాలికలో దావీదు ఏం చేస్తాడు? ఒకవేళ మీరు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత దావీదే గనక సౌలుని చంపేస్తుంటే సౌల్ 2 ఎవరవుతారు చెప్పిన? దావీదు అవుతాడు. ఆ గృహ దగ్గర దావీదు సౌలుని చంపేస్తే సౌలు 2 దావీదు అవుతాడు. దేవుడు ఎలాంటి చెప్పిన మనకు వాగ్దానం ఇస్తాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానం ఆయన అనుకున్న అనుకూల పరిస్థితుల్లో నెరవేరాలి తప్ప ఇది ఇంకా నెరవేరట్లేదంటే నీ ప్లానింగ్లో నెరవేర్చావో ఉన్న వాగ్దానం కూడా మనకు దూరం అయిపోతుంది, కష్టాలు ఎక్కువైపోతాయి. మీకు ఉదాహరణ చెప్తున్నానండి. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడేమని, నీకు బిడ్డలను ఇస్తాను, ఇసుకరేనంత విస్తారంగా, నక్షత్రాలంత విస్తారంగా నీకు బిడ్డలను ఇస్తానంటే ఈ లోపల ఇవిడ కంగారు వస్తుంది. ఎవరికి చెప్పండి? చారం. ఆయన ఇస్తానన్నాడు, ఆయన రెడీ, ఖండానికి నువ్వు రెడీ. చెప్పండి, ఎవరు రెడీగా లేరు? నేను రెడీ. ప్రాబ్లం ఆయనలో లేదు, ప్రాబ్లం నీలో లేదు, ప్రాబ్లం చెప్పండి నాలో ఉంది. కాబట్టి వాగ్దానం ఆలస్యం అయిపోతుంది. అందుకు నువ్వేం చేస్తావంటే సంప్రదించాల్సిన సెల్ నెంబర్ ఆగరు అంది. ఏమైంది చెప్పండి? మఠాస్ ఆ వాగ్దానం అడుగుతున్నా, ఏమైంది? లేని కుంపట తెచ్చిపెట్టింది, గొడవలు పెట్టింది, ఆయాసం పెట్టింది, ఇబ్బంది పెట్టింది. మళ్ళీ అబ్బాయి పుట్టే లోపు జరగాల్సిన నష్టం అంటే వాగ్దానం దేవుడు ఇస్తాడు, అది జరగకపోయే లోపు నువ్వు పిచ్చి ప్లాన్లు వేయకూడదు. ఆలస్యమైన తగిన సమయం ముందు ఆయన చేస్తాడు. ఈ లోపు నువ్వు స్వనిర్ణయాలతో, సొంత నిర్ణయాలతో నీకు నచ్చింది చేసావో ఉన్న వాగ్దానాన్ని కూడా కోల్పోతావు, జరగాల్సింది కూడా కోల్పోతావు. ఆయన ఇవ్వాలనుకున్న వాటికి కూడా ఆయన గుప్పులు బిగించేస్తాడు, నీవు అనర్హుడిగా మారిపోతావు. అందుకే సౌలుని తీసుకొచ్చి దావీదు ముందు నిలబడినప్పుడు ఇప్పుడు దావీదుకి పరీక్ష. ఏం చేస్తాడు? ఆయన సేవకులు అంటున్నారట, దావీదు సేవకులు ఓ మంచి మాట మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు ఒకసారి చదువుదాం, త్వరగా ముగిద్దాం. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో
దావీదు లేచి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళ ఒక మాట అంటే, మనుషులు మనకు సలహా ఇస్తున్నప్పుడు 50% బాగుంటుంది, 50% బాగోదండి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఇదిగో శత్రువుని దగ్గరకు వచ్చాడంటే యాదృశ్చికంగా వచ్చాడు అనుకుంటున్నావా? పక్కా దేవుని ప్లాన్ ఇది. నిజమే, పక్కా దేవుని ప్లాన్ నిజమే. కానీ దేవుడు పంపించాడని నిజమే. కానీ దేవుడు చంపమన్నది మాత్రం నిజం కాదు. సగం నిజం, సగం అవ్వదు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి. మళ్ళీ వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని? అతనికి నీ దృష్టికి ఏది మంచిదో అది నీకు చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగితునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చాను. ఎప్పుడు చెప్పాడండి? వీళ్ళు చూసారు చెప్పడం నడుతున్నాను. ఎప్పుడు చెప్పాడు? మీరు రిఫరెన్స్ అన్ని తిరిగాను వెనక్కి. దావీదుకి దేవుడు చెప్పాడా? సౌల్ని ఏదో ఒక రోజు నీ చేతులకు అప్పగిస్తాను దావీదని దేవుడు చెప్పాడా? అవకాశం చూసి చెప్పినట్టు చెప్తున్నారు. ఎవరు చెప్పండి? అందుకే మనుషులు చెప్పే ప్రతి మాటలు వినకండి, మనుషులు ఇచ్చే ప్రతి సలహా తీసుకోకండి. అందుకే దేవుడు బైబిల్ ఏమంటారు చెప్పిన, రే ప్రతి దాన్ని పంచుకోకు, చివరికి నువ్వు ఎక్కడెక్కడ కూడా వాగకూడదంటే నీ కౌగిట్లోనే నీ భార్య దగ్గర కూడా చెప్పండి నోరు అదుపులో పెట్టుకో. నువ్వన్నీ నోరు అదుపులో పెట్టుకుపోతే ఆవిడిచ్చే బోడి సలహాలు కూడా నేను ఎక్కడ తీసిపోతే చెప్పి అరణ్యాన్ని తీసిపోతాయి. మరి నీకు వైఎస్సీస్ ఉంటుంది ఇంకక్కడ సంకాని వర్తకనే. ప్రతిదానికి నడుతున్నాను. కొన్ని విషయాలు నువ్వు అదుపు చేయాలి. వాళ్ళు చెప్పినట్టు నిజమే కదా అనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్న సలహా ఆ సిచ్యువేషన్ కరెక్ట్గా మనకి సింక్ అయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఇస్తున్న సలహాలన్నీ మనకి ఓకే అనిపిస్తుంది. నిజమే కదా, దేవుడు ఇచ్చిందే కదా అనిపిస్తుంది. వాళ్ళు కూడా అంటున్నారట యెహోవా నీతో చెప్పను కదా. పండితులు అంచనేసి రెఫరెన్స్కి ఏమి వ్యాఖ్యానించారంటే, బహుశా సమూయేలు దగ్గర దేవుడు సమూయేలు ద్వారా దేవుడు అభిషేకం చేస్తాడు కదా ఎవరికి? దావీదు గారికి. ఈ అభిషేకం చేసినప్పుడు దేవుడు అంటాడు అక్కడ ఏమనంటే, ఇదిగో నువ్వు నా ఎడల భక్తి కలిగి జీవిస్తే నీకు విరోధమైన ప్రతి దాన్ని నేను పడగొడతా, నిన్ను రాజుని చేస్తా. ఆ మాటల వీళ్ళు ఇక్కడ అప్లై చేస్తున్నారు. నీకు విరోధమైన దాన్ని ప్రతిదీ పడగొడతానంటే నీ చేత పడగొడతానంటే అక్కడ గొలియాతుని పడగొడతాడు, ఫిలిస్తీన్ని పడగొడతాడు, కానీ సౌలుని పడగొడతానని చెప్పాడా? అంటే సగం నిజము చెప్పండి, సగం అబద్ధం. ఇలాంటి సలహాలు ఇస్తున్నారు. ఈ టైంలో ఇప్పుడు దావీదు గారికి పరీక్ష. ఇప్పుడు ఎలా జరుగుతుంది? వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో ఇంతకన్నా మంచి ఆప్షన్ ఎవరు ఇస్తారు చెప్పు, నీకు దేవుడే అవకాశం ఇచ్చాడు, నువ్వు రాజు అవ్వాలి, ఆయన ఇష్టం. నువ్వు రాజు అవ్వడానికి ఆగిపోవడానికి ఈయనకి కష్టం. అందుకే ఈ దేవుడు వాగ్దానానికి అడ్డొస్తున్నది ఎవరంటే సౌలు. ఆ అడ్డు తొలగించుకోవడానికి దేవుడు నీ చేతికే చెప్పండి కత్తిచ్చాడు. నేను అడుగుతున్నాను, వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి దేవుడు మన చేతులకి కత్తులు ఆయుధాలు ఇస్తాడా? వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు కత్తులు ఆయుధాలు సుత్తులు ఇతరులను బాధ పెట్టే రాయితీలు మనకి ఇస్తాడా? అలాంటివి చేయిస్తాడా? కానీ వాళ్ళు ఇచ్చే సలహాలు ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఒక ఆయన భలే రాసుకొచ్చాడు, అవన్నీ నేను పిన్ టు పిన్ రాసుకొని వచ్చాను. వాళ్ళు అంటున్నారట, నీ శత్రువుని నీకు అప్పగిస్తాను దేవుడు చెప్పాడు కనుక ఇదే నీకు తగిన సమయం అని చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే, దావీదు మనుషులు దావీదుకి దగ్గరకు వచ్చి సలహాలు వింటున్నప్పుడు సౌలు దగ్గరికి వేగంగా పాక్కుంటా ఈమె చూస్తూ వినండి, అది సరిగా ఇవ్వలేదు. సౌలు దగ్గరికి దావీదు వేగంగా పాక్కుంటే వెళ్తున్నాడు. వీళ్ళందరూ అంటే వెనకాలండి ఉత్సాహంగా చూస్తున్నారంట. ఎంత ఉత్సాహంగా చూస్తున్నారంటే ఇంకేసేస్తాడు. దావీదులా కత్తి తీస్తాడు, కత్తి పట్టుకుని వెళ్తున్నాడు వేగంగా. ఈ రిస్టులు ఏవైతే ఉన్నాయో రిస్టుల మీద పాక్కుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఇమేజ్ సరిగ్గా లేదు కానీ ఇలా పాక్కుంటే, ఎందుకంటే ఆయన ఎక్కడో ఉన్నాడు ఆ లైట్ లేని దగ్గర, ఆ డార్క్ సీన్లో ఆయన పాక్కుంటూ వెళ్తున్నప్పుడు ఇలా ఎక్కడో లోపల నల్లపిల్లలాగా ఉండి చూస్తున్నారు ఎవరు? దావీదు సైనికులు, సలహాదారులు. దగ్గరికి వెళుతున్నప్పుడు వాళ్ళు తెలియని ఉత్సాహం. ఎందుకు ఉత్సాహం చెప్పనా? ఈ మనుషుడు సరిగ్గా పరిపాలించక మేము అప్లై అయిపోయాం. ఈ మనుషుడు సరిగ్గా పరిపాలించకే మాకు రాయితీలు లేకుండా పోయినాయి. ఈ మనుషుడు సరిగ్గా పరిపాలించకే దేశం పేదరికంలో పడిపోయింది. ఈ మనుషుడు సరిగ్గా పరిపాలించకే ఈరోజు మేము అడవిలాంటి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ మనిషి నువ్వు లేపేస్తే నువ్వు నెక్స్ట్ రాజు అయితే, ఈ రాజుకి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? మేము. అందుకే ఉత్సాహం. నెక్స్ట్ సహచరులు ఎవరో తెలుసా? మేమే. నెక్స్ట్ రాజుకి స్నేహితులు ఎవరో తెలుసా? మేమే. అందుకే మేము స్నేహితులు అవుతాం, సహచరులు అవుతాం, న్యాయాధిపతులు అవుతాం. ఇంకా చెప్పాలంటే ఆయన దగ్గర మేము మంత్రులు అవుతాం, ఆయనకి సలహాదారులు అవుతాం, ఆయన కుడిభుజాలు అవుతాం. అందుకే నువ్వు తగ్గొద్దు చెప్పండి,
వేసేయ్ లేపాను. కానీ మనోడు చాలా వేగంగా పాక్కుంటూ వెళ్ళాడు, కత్తి తీశాడు, ఇలా తీశాడు. ఆ కత్తి సౌలు గొంతు మీదకి కాదు, ఆ కత్తి సౌలు ఎన్నుపోటుకి కాదు, ఆ కత్తి సౌలుని లేపడానికి కాదు, ఆ కత్తి సౌలు యొక్క వస్త్రం కోయడానికి. ఆ వస్త్రాన్ని కోసాడట. బహుశా కొంతమంది ఏమి రాసుకొచ్చారంటే, వస్త్రాన్ని కోసేంత సీక్రెట్గా ఎలా వెళ్ళుంటాడు. మనలాగే కోసంలో ఉన్న వాళ్ళు కొంతమంది వ్యాఖ్యానాలు బాగా రాశారు. అంత దగ్గరగా ఎలా వెళ్ళుంటాడు అంటే, బహుశా అది ఇప్పుడు డ్రెస్సులు అంటే మనకి ప్యాంటు సొక్కాలు ఉన్నాయి, వాళ్ళకి టాపుల్లో ఉంటాయి, ఆడవాళ్ళ టాపులు ఉంటాయి చూసారా, అదిగో లెగ్గిన్ చెప్పండి సున్ని అయ్యి. ఆ వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు ఆ టాప్ తీస్తారంట వాళ్ళు. ఆ టాప్ ఆ సున్ని ఉంది చూసారా, అది తీసి అక్కడ పక్కన పెట్టి అలా వస్తారు. ఇంకా నేను ఎంతకైనా డీటెయిల్గా మాట్లాడలేను. ఒకప్పుడు ఓపెన్ బాత్రూమ్లు ఉండేవి, గుర్తుందా లేదు, బయటికి వెళ్ళినప్పుడు నిక్కరలు తలక తగిలించుకునేవారు తెలుసు. ఇంకెందుకంటే డీటెయిల్గా అడగకూడదు, దూరంగా ఉంటారా చేయికి తెలియతుంది అనేవారు. మా బల్డూరు వాతావరణం చెప్తున్నా. అలాగే వాళ్ళు కూడా ఆ పై సున్నీలు, ఆ పై టాప్ తీసి పక్కన పెట్టినప్పుడు ఆ టాప్ కట్ చేశాడంటే ఎవరు? దావీదు గారు. అక్కడెక్కడో పెట్టుంటాడు ఆయన, కొంచెం దూరం వెళ్ళి ఉంటాడు. అక్కడికి వచ్చి దావీదు గారు కట్ చేసి వెళ్ళాడు. ఆ కట్ చేసినప్పుడు ఇప్పుడు మీరు చూడండి, శత్రువు సెంగుని కట్ చేసినందుకు చాలా బాధపడుతున్నాడంటే ఎవరు? ఆ 5వ వచనం చదువుతాం ఒకసారి. సౌలు పై వస్త్రం తాను కోసనని దావీదు మనస్సునొచ్చి, అతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నేను ఈ కార్యము చేయను. 5వ వచనంలోకి మంచి మాట, సౌలు పై వస్త్రం తాను కోసినని దావీదు మనస్సును నొచ్చి, తన మనస్సును నొచ్చుకొని నడుతున్నాను. శత్రువు సెంగును కోసినందుకు దావీదు ఏమవుతాడంట? బాధపడుతున్నాడట. దావీదుకి దేవుడు చెప్పాడు నువ్వు రాజు అని, దావీదుకి దేవుడు చెప్పాడు నెక్స్ట్ నువ్వు కింగ్ అని, దావీదుకి దేవుడు చెప్పాడు నువ్వే పరిపాలకుడు అని. ఇంత చెప్పిన ఇన్ని అవకాశాలున్నా ఆ అవకాశాలని అడ్డగోలుగా దావీదు ఉపయోగించాలనుకోవట్లేదు. ఏం చేస్తాడు తెలుసా? దావీదు తన జీవితాన్ని ఇప్పుడు ఎలా ఉద్ధరించుకోవాలో ఒక మంచి పరీక్ష సమయంలో ఉన్నాడు. దావీదుకు ఆ విషయం తెలుసు. సౌలుని నేను తీయకూడదు, చెప్పండి, దేవుడు తీయాలి. సౌలునే కాదు, నేను ఎవరి జీవితాలు లేకుండా పోవాలని నేను అనుకోకూడదు. ఆయన అనుకుంటే ఉంటారు, ఆయన తీసేయాలనుకుంటే తీసేస్తాడు. నా ఆటంకాలు, నా ఇరుకులు, విశాలతలు మార్చేవాడు ఆయన తప్ప నేను ఎవరి మీద ఇంటెన్షనల్గా హామ్ చేయకూడదు. అందుకే ఆయన గుర్తుంది, అవన్నీ జరిగిస్తున్నాడు. ఆయన బాధపడుతున్నాడట. నేను అడుగుతున్నాను, సౌలు వస్త్రం కోసినందుకు ఎందుకు బాధపడుతున్నాడంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అది అభిషేకింపబడిన వస్త్రం, అది రాజులు వేసుకునే వస్త్రం. అది ఆ మనిషి యొక్క వృత్తి ఒకప్పుడు ఏంటంటే గాడిదలు కాసుకునేవాడు. ఆ మనిషి కింగ్ డ్రెస్ వేసి తిరుగుతున్నాడంటే ఆ డ్రెస్ ఇచ్చింది ఎవరు? నా దేవుడు. నా దేవుడు ఇచ్చిన డ్రెస్ని ఇప్పుడు నేను కట్ చేస్తున్నందుకు నా మనసు చాలా, చెప్పండి, బాధపడు. అంటే రాజవస్త్రాన్ని కట్ చేయడం అంటే అధికారాన్ని కట్ చేయడంతో లెక్క. దేవుడిచ్చిన వస్త్రాన్ని కట్ చేయడం అంటే దేవుడి అధికారాన్ని ధిక్కరించినట్టు లెక్క. అందుకే తనలో తాను మదన పడిపోతూ, బహుశా నేను ఏమైనా దేవుడిచ్చిన అభిషేకానికి వ్యతిరేకంగా వెళ్తున్నానా, దేవుడిచ్చిన వస్త్రానికి నేను ఏమైనా వ్యతిరేకంగా వెళ్తున్నానా, ఆ మనిషిని నేను బాధ పెడతానని వస్త్రం కోసినందుకు బాధపడుతున్నాడు. ఇక్కడ డిస్క్లైమర్ జాగ్రత్తగా వినండి. వస్త్రం కోసినందుకు ఎంత బాధపడితే మన మాటల చేత ఎంతమంది గొంతులు కోసినట్టు మాట్లాడతామండి. మనం వాళ్ళ శీలాలు తీసి మాట్లాడతాం, వాళ్ళ పలుకుబడి రోడ్డు మీదకి లాగి మాట్లాడతాం, వాళ్ళ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చి మాట్లాడతాం, వాళ్ళ మాటల చేత వాళ్ళని దెబ్బతీస్తాం, వాళ్ళ జీవితాలు మన మాటల చేత ఆ రోజుతో ఆగిపోయినట్టు చేస్తాం. ఆ మనిషి దేవుని చేత ఏర్పడబడిన వాడైతే నువ్వేమైపోతావు అని అడుగుతున్నాను నేను. ఆ మనిషి దేవుడికి కావాల్సిన వాడైతే ఏమైపోతావు? ఒకవేళ నువ్వు అనుకున్న కృప ఆయనలో కనబడకపోతే నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? శీలం కోసం మాట్లాడుతావు, పలుకుబడి కోసం మాట్లాడుతావు, గౌరవం కోసం మాట్లాడుతావు, జీవితం మీద దెబ్బలు కొట్టేలా మాట్లాడుతావు. ఇంత మాట్లాడితే దావీదు వస్త్రం కోసినందుకు ఏమన్నాడంటే, దేవా నేనేం తప్పు చేస్తే నన్ను క్షమించి అన్నాడు. మరి నువ్వు విన్ని మాట్లాడినందుకు నువ్వు ఎన్నిసార్లు క్షమాపణ అడగాలి? ఎన్నిసార్లు అడగాలి చెప్పు? ఆ కుటుంబం మేము మాట్లాడతావు, ఈ కుటుంబం మేము మాట్లాడతావు, వాడి కోసం మాట్లాడతావు, వీడి కోసం మాట్లాడతావు. తెల్లారితే సోషల్ మీడియాలో ఏదో ఒక ఒక్కరి కామెంట్లు పెడతావు. నీకు క్షమాపణ దొరుకుద్దా? కొంతమంది ఇంకా
ఇంకా వాళ్ళకి అదుపు ఉండదండి. వాళ్ళ కామెంట్లు పెడుతున్నప్పుడు ఆ కామెంట్ ఏంటి చెప్పిన, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద పెడతారు, సేవ మీద పెడతారు, లేదా ఆ వ్యక్తి మీద పెడతారు, ఆ వ్యక్తి బాడీ షేమింగ్ చేస్తారు. ఇవన్నీ లెక్కల్లోకి రావనుకుంటున్నారా? వీడు ఎలా ఉన్నాడు చూడు, ముఖం వీడు అంటారు, వీడి ముఖం ఇలాగ ఎలా ఉందంటే చూడు, ఆ ముఖం అలా ఉండాలని కోరుకున్నది ఎవరు? దేవుడు. వాడికి పేర్లు ఎడతావు, వాడు గౌరవమే కొడతావు, వాడు దెబ్బలు కొడతావు, వాడు శీలాన్ని బయటికి ఇలాగ మాట్లాడతావు. నడుతాను ఇన్న మాట్లాడితే నడుతున్నాను, దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? అభిషేకం పోయినోడనే ఏమీ చేయకూడదని ఎంత బాధపడుతుంటే, ఆ మనిషికి అభిషేకం ఉందో లేదో, నీకు అభిషేకం అంటే మీరు ఇంకెక్కడికి వెళ్ళిపోకండి, ఆ మనిషి దేవుడు కోరుకున్న వ్యక్తో కాదు, నీకు ఎలా డిక్లేర్ చేస్తావు? నీకు తెలుసా జస్టిస్? నీకు న్యాయం తెలుసా? నీ ఇష్టం వచ్చిన మాట్లాడేస్తావా? నీ ఇష్టం వచ్చిన జడ్జిమెంట్లు ఇచ్చేస్తావా? ఏమైపోతావు? అందుకే క్రొత్త నిబంధన యోధా గారు ఒక మంచి ఉదాహరణ మనకి ఎత్తి మాట్లాడు. ఒకసారి చూడండి, మన గుండె జల్లు అంటది. ఒకసారి ఆ యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. 9-10 వచనాలు. ఏ పెన్ను ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు కాంటెక్స్ట్ ఏంటి చెప్పనా? మోసే శరీరం ఎక్కడో ఉండిపోయింది, లేదా మోసే శరీరం జీవంతో ఉందో లేదా జీవం లేకుందో మొత్తం మీద ఎక్కడో ఉంది. కొంతమంది బతుకున్నాడు అంటారు, లేదా కొంతమంది శవం అంటారు. ఆర్గ్యుమెంట్ ఏదైనా కానీ ఆ టైంలో మోసేని ఇబ్బంది పెట్టడానికి వచ్చింది ఎవరో తెలుసా? సాతాను. ఆ మోసే శరీరాన్ని, ఆ మోసేని, తన జీవితాన్ని భంగపరచడానికి వచ్చింది ఎవరంటే సాతాను వచ్చాడు. ఆ సాతాన్ని అడ్డగించడానికి ఎవరు వచ్చారట? మిఖాయేలు వచ్చాడట. బాగానండి. సాతాను మోసేని ఇబ్బంది పెట్టడానికి వస్తే సాతాన్ని అడ్డగించడానికి వచ్చింది ఎవరంటే మిఖాయేలు వచ్చాడు. ఆ టైంలో మిఖాయేలు ఏమన్నా చెప్పనా? పానికి మలేతవా, సన్నాసిగే, ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. ఏరా దేవుని పిల్లల మీదకి వెళ్తాను, నీ సంగతి తెలుస్తాను, కత్తి తీస్తాను, నరికి పెడతాను, నీ తోక మెడ అంతా నరికి పెడతా అన్నాడా? ఏమనకండి, ఏమని చెప్పనా? చాలా వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. చాలా వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు, దేవుడు నీకు తీర్పు తీర్చును గాక. నేను అడుగుతున్నాను, సాతానునే మిఖాయేలు ఏమీ అనకుండా దేవుడు చూసుకున్న గాక అని మిఖాయేలు సాతానుతో అంటే నీ సహోదరుని ఎన్ని మాటలు అంటున్నావురా నువ్వు? సాతాన్ని అడుగుతున్నాను, సాతాన్నే దేవుడు నీకు తీర్పు తీర్చుగాక అని మిఖాయేలు అంటే మన సహోదరుల్ని ఎన్ని మాట్లాడుతున్నాం? వాళ్ళ కుటుంబాలను అంటాం, వాళ్ళ ఉద్యోగాలను అంటాం, వాళ్ళ సంపదకు పేర్లు పెడతాం, వాళ్ళ వస్తువులకు పేర్లు పెడతాం. బాగుపడతాం అనుకుంటున్నావా? అందుకే నా మెసేజ్లో చెప్పే మాట చెప్పిన, నువ్వు ఒకరిని రోడ్డు మీదకి లాగితే దేవుడు నిన్ను హైవే మీదకి లాగుతాడేమనుకుంటున్నావు? నువ్వు ఒకరు కుటుంబాల మీద నువ్వు నిందలేస్తే దేవుడు నీ కుటుంబం మీద నిప్పులేస్తాడేమనుకుంటున్నావో? నువ్వు ఎదుటోళ్ళ పిల్లలకు పేర్లు పెడితే దేవుడు నీ పిల్లలకు పేర్లు పెడతాడేమనుకుంటున్నావో? ఇంకా చెప్తున్నాను, మీరు రాసుకోండి. ఎదుటోళ్ళు సంసారాలకు పేర్లు పెడితే నీ సంసారాన్ని దేవుడు చితగొడతాడేమనుకుంటున్నావు? అందుకే మనం ఏమి ఎత్తుతామో చెప్పండి, అవే కోస్తాం. అందుకే సాతాన్ని మిఖాయేలు అంటలేదు, సౌలుని దావీదు అంటలేదు. నీకెంత ధైర్యంతో ఎదుటోళ్ళ కోసం నువ్వు అనగలుగుతున్నావు? దావీదు ఒక మాట అన్నాడు 6వ వచనంలో, 24వ అధ్యాయం 6వ వచనంలో, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. ఏమన్నాడండి? నా ప్రభువునకు ఈ కార్యం. ఎవరు ప్రభు చెప్పండి? ఎవరికి ప్రభు? చూసి చెప్పండి. సౌలు గారు దావీదు గారికి ప్రభు. నేను అడుగుతున్నాను, ఎంత బాధపడినా ఇంకా ప్రభు అంటాం మనం అయితే? చెప్పండి. నా ప్రభు, నన్ను తరమకు ప్రభు అంటామా? రేపు బోకు నీకేం చేశారు అంటాం మనం, అంటామా? బోకు అంటే పారం బోకు అని మీరు ఇంకేదైనా మీరు పుణ్యాత్మలో పాపాత్మలో చూడకండి, మీకు చాలా వివరించాను. బోకు అంటే పారం బోకు అంటే ఈ పంచాయతీలో ఉన్న వాళ్ళని అడగండి, ఆ ఎందుకు పనికిరాని భూములు పంచాయతీలు ఏమంటారు? పోరంబోకు భూములు అంటారు. ఎందుకు పనికిరాని మనుషులను ఏమంటారు? పోరంబోకులు అంటారు. ఇది బూత్ కాదు. అలాగే మనం అడుగుతున్నాం, మనల్ని బాధ పెట్టినోడిని మనం ఏమంటాం? ప్రభు అంటామా? ఏంటి ప్రభు ఇలా వచ్చారంటామా? బాణమేకు ప్రభు అంటామా? కొట్టకు ప్రభు అంటామా? ఎన్ని తిడతా ఉండండి. ఆడు సారైనా తిడతాం మనం. కొంతమంది ఆఫీసర్ల దగ్గర పనిచేసే సార్లను ఎంత దారుణంగా తిడతారో తెలుసా? వెళ్ళి పొద్దున్న ఇలా గుడ్ మార్నింగ్ సార్ అంటారా? వెళ్ళినారా సన్న సార్ ఎంత అన్నీ నాకే చెప్తారు పనికి మన తెలుసా? ఎంతమందిని చూశాను నేను. పోతే బాగుంది, యాక్సిడెంట్ అయిపోతుంది అంతే, సెలవమంటే ఎడుతాడు సార్ అంటాడు. ఎంతమందిని తిట్టుకుంటారు. ప్రతి దానికి నడుతున్నాను. ఎంత బాధ పెట్టినా ఆయన కూడా
ఆయనకి ఇవ్వాల్సిన దావీదు ఒకటి గుర్తుపెట్టుకోండి, దావీదు ఊరకే రాజు అయిపోలేదండి. దావీదు చేతికి ఊరకే దేవుడు అధికారం. దేవుడు ఎవరిని ఊరకే ఆశీర్వదించాడండి. ఈ మోరల్స్ కావాలి ఆయనకి. ఆయన ఇచ్చిన కృపలో ఆ విలువలు ఆయనకి కావాలి, అది కాపాడుకోవడం కావాలి, ఆ సత్క్రియలు ఆయనకి కావాలి. ఆ విశ్వాసంతో కృపతో రక్షింపబడిన నీవు క్రియాశీలకంగా ఆయనకి కావాలి. దావీదట అంటున్నాడు 7వ వచనంలో, నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీక వారిని ఆపిన. ఇప్పుడు చెప్పండి, నేను వెళ్ళను, ఎవడన్నా వెళ్తే చెప్పండి, నేను ఆగిపోండి అని చెప్తున్నా. మనమైతే ఏం చేద్దాం చెప్పిన, ఒరే నేనైతే ఏం చేయలేను ఇంక మరి చెప్పండి, నైస్గా మీరే కొంతమంది తెలివిగా వాళ్ళు చేయరు కానీ చెప్పండి చేయిస్తారు, మాట్లాడతాం అదే వాళ్ళు చేయరు, చేయిస్తారు. నేనేం చేయను మరి మీ ఇష్టం అయితే మీ ఇష్టం అంటే నాకు తీసేయాలని ఉంది కానీ మరి మీ ఇష్టం అనగానే ఇంకెలా ఉంటుంది, అన్నయ్య అలాగే చేయలేదులే మన్నాడు మనం దూకేద్దాం అనుకుంటామా. అందుకే ఆ దావీదు గారు చెప్తున్నారు, ఎవరికి చేయొద్దు, చేయడానికి వీలు లేదు. తర్వాత సౌలు తర్వాత చదవండి, ఈ మాట చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీక వారిని ఆపాను. తర్వాత సౌలు లేచి గృహలో నుండి బయటికి వెళ్ళిపోయి. ఎంత మంచి అవకాశాన్ని దావీదు ఏం చేశాడు చెప్పండి, వదిలేశాడు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. నీ శత్రువులు నీ చేతికి దొరికేసే అవకాశం వస్తే నువ్వేం చేస్తావు? నీ శత్రువులు నిందించే అవకాశం, వాళ్ళు ఏదో తప్పు చేసి నీకు దొరికితే నువ్వేం చేస్తావు? పబ్లిసిటీ చేస్తావా? నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నీకు అడ్డంగా దొరికేస్తే నువ్వేం చేస్తావు? ఇది నీకు పరీక్ష. దావీదుకి పరీక్ష, అబ్రహాముకి పరీక్ష, నీకు పరీక్ష, అరణ్యంలో ఇశ్రాయేలుకి పరీక్ష. శరీరధారుడికి వచ్చిన తన కుమారుడిని యేసుక్రీస్తు వరకు అరణ్యంలో 40 రోజులు పరీక్ష. రొట్టె తింటాడా? తింటా. సాతానుతో ఫైట్ చేసి ఏమంటాడు? వాక్యానికి విధేయత చూపిస్తాడు, ఆకలికి విధేయత చూపిస్తాడు. అన్ని పరీక్షలు. ఈ శరీరంలో ఉన్నంతకాలం మనకు పరీక్షలు పరీక్షలు పరీక్షలు. దావీదు గారికి పరీక్ష. ఎంత పరీక్ష అంటే ఏం చేస్తాడు? గమ్మత్తని చెప్పిన, ఓడిపోయినట్టే అక్కడ కనబడుతుంది, కానీ దావీదు గెలిచాడు. సౌలు చేజారిపోయినట్టు అనిపిస్తుంది, కానీ సౌలు దావీదు చేతుల్లో చేజారిపోయాడేమో, కానీ ఇంకా ఎవరి చేతుల్లో బిగిసిపోతున్నాడు చెప్పండి? దేవుని చేతుల్లో బిగిసిపోతున్నాడు. తన చేతుల్లో ఉన్న అవకాశాన్ని ఎవరికి ఇచ్చేసాడు చెప్పండి? ఇది నా పని కాదు. రాజు చేస్తానన్నది ఆయన, పిలిచింది ఆయన, వాడుకునేది ఆయన, పరిగెట్టించేది ఆయన, నాకు ఇచ్చేది ఆయన. ఆయన అనుకుంటే రాజు ఏం చేస్తాడు? లేదా మళ్ళీ గొర్రెలను కాసుకోమంటే గొర్రెలను కాసు. నాకు అన్నీ తెలుసు, నాకు సుఖము తెలుసు, కష్టము తెలుసు, అన్నీ తెలుసు, నేను ఏదైనా ఉండగలనని దావీదు గారు సౌలు గారిని మనకంట వదిలేస్తాడు. పక్కన చేతులు నలిపేసుకుని ఉంటారు ఎవరు చెప్పండి? సైనికులు. కానీ విషయం ఏంటి చెప్పిన, వాళ్ళ మైండ్ని కూడా మార్చాడు. ఎవరు చెప్పండి? అంత మంచోడండి. సువార్త చెప్పినట్టు చెప్పాడు, అలా చేయకూడదు అబ్బాయి, ఎంతైనా మనం ఉంది ఆయన దేవుని చేత పిలువబడినవాడు. మనం అలా చెప్దాం, ఆయన తప్పుని మనం ఎత్తి చూపిద్దాం, ఆయన తప్పుని మాట్లాడదాం, ఆయనకు లైఫ్ లెసన్ నేర్పిద్దాం. కానీ అవకాశం దొరికిందని నోటుకొచ్చినట్టు చెప్పండి మాట్లాడొద్దురా. సరి చేసుకున్నాడు, వదిలేస్తాడు. ఈ మనసు ఎవరితో చెప్పినా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎక్కడుందా మాట? చూడండి, ముగిద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. దావీదులో ఈ కోణం ఎవరిది? స్పష్టంగా చూచాయిగా సాదృశ్యంగా మనకు ఎవరిని చూపిస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నును తాను సేమ్ దావీదు అలాగా అప్పగించేసుకున్నాడు. తాను దూషింపబడ్డాడు, తరమబడ్డాడు, దొరికివేయబడ్డాడు, ఎలివేయబడ్డాడు, నీచంగా చూడబడ్డాడు. కానీ దొరికిన అవకాశాన్ని బట్టి సౌలునేమి చేయలేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన బెదిరింపబడి ఆయన బెదిరించలేదు. ఆయన ఒకటే చేశాడు, న్యాయంగా తీర్పునిచ్చి తండ్రికి అప్పగించేశాడు. మనమైతే ఏం చెప్తున్నాం చెప్పినా? మనమైతే కొట్టండ్రా, సెకండ్ కమింగ్లో చూసుకుందాం మనమైతే అంట. మనమా థర్డ్ డే 3వ రోజు ఇప్పుడు అనండి రా 3వ రోజు చూసుకుందాం అందం. ఇలాంటి బిల్డప్ మాటలు ఏమైనా ఉన్నాయని బాలకృష్ణ డైలాగులు. క్రిస్టియానిటీ అది కాదు, దేవుని పిలుపు అది కాదు, దేవుని చేత పిలువబడిన వ్యక్తుల ప్రవర్తన చెప్పండి అది కాదు. రాజకీయాల్లో బాగుంటాయి, రాజకీయాలు చెప్పనా? ఇప్పుడు మీ టైము చెప్పండి, రేపు మా టైం, అప్పుడు చూసుకుందాం. అది పాలిటిక్స్ అది. కానీ దేవుని రాజ్యం అలాంటివి పనికిరా.
నా టైం వచ్చినప్పుడు కూడా నా ఎనిమికి అర్థం అవుతుంది చెప్పిన, అరే వీడికి ఇంత అవకాశం ఉన్నా మనల్ని ఏం చేయట్లేదురా. మన ప్రేమ వాళ్ళని మార్చాలి, మనం మాట్లాడే విధానం వాళ్ళని మార్చాలి, వాళ్ళని దేవుని అభిషేకం మన మీద ఉందని వాళ్ళు స్పష్టంగా చూడాలి. వీడి జోలికి పోకూడదని వాళ్ళకి అర్థం అవ్వాలి. సైలెంట్ అయిపో, మనకిచ్చిన అవకాశాల్లో వాళ్ళు నిశ్శబ్దం అయిపోలేదు. దేవుడు మనకు చూపిస్తున్నాడు, ఇదిగో ఆయన తీర్పు ఇచ్చు దేవునికి తను అప్పగించాడు. మనము కూడా ఎవరిని ఏమీ చేయకుండా ప్రభువునకు వలె, ఆయనకు వలె, దారి తప్పిపోయిన మనం అందరము ఆయన వలె చెప్పండి ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు వదిలేశాడు, సౌలు గారు గృహ దాటి బయటికి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ ఏం జరిగింది వచ్చే వారం చూద్దాం. ఏం జరగడం ఏంటండి, ఇంత అసూయపరుడు, 1000 మందిని వేసుకుని వచ్చినోడు, దావీదు రక్తాన్ని చూడాలనుకున్నవాడు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఏంటి చెప్పనా, దావీదుని పట్టుకుని ఏడ్చాడు. నా కుమారుడా, నువ్వు మంచోడు, నేనే పాడైపోయాను, ఆత్మను దూరం చేసుకున్నాను, నడిపింపును దూరం చేసుకున్నాను, అన్ని విధాలుగా నేను దేవునికి దూరం అయిపోయాను. నా కుమారుడా, నా కుమారుడా, నాకు అర్థమవుతుంది నా తర్వాత రాజు నీవే, నాకు అర్థమవుతుందని. అలాంటి కఠినుడు ఇలాంటి విషయాన్ని దావీదు చూపించేసరికి మారిపోయాడంటే మారిపోయాడు. దెబ్బకు దెబ్బ కొడితే మారతారండి, మాటకు మాట అంటే మారతారండి, దోషనికి ప్రతిదోషం చేస్తే మారతారండి, పోస్టులకి రీపోస్టులు కౌంటర్లు పెడితే మారతారండి. ఎన్ననినా మనం ఏం అనకపోతే వీడు ఎందుకు అంటలేదని మారతారు. గుర్తుపెట్టుకో, అది మనం దేవుని తరపున రిప్రజెంట్గా మనం చూపించాల్సిన యాటిట్యూడ్. గుర్తుపెట్టుకో, అది మనం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దావీదు తన శత్రువుని క్షమించాడు. మీకు ఎవరైనా ఈ రాత్రి శత్రువులు అనిపిస్తే, మీకు యేసుప్రభు రెండో రాకడ వరకు ఉంటారని మీకు అనిపించిన, మీ చావును కోరుకునేంత వరకు వాళ్ళు ఉంటారని మీకు అనిపించిన, వాళ్ళలాగా నువ్వు ప్రవర్తించొద్దు. ఈ రాత్రే ఈ ప్రార్థనలోనే, ఈ సంస్కరణ కార్యక్రమంలోనే మనస్ఫూర్తిగా వాళ్ళని చెప్పండి, క్షమించి. వాళ్ళు నీకు అడ్డు అయితే ఆయన చూసుకుంటాడు, వాళ్ళకి ఇబ్బంది అయితే ఆయన చూసుకుంటాడు. ఎవరికి ఏ లెసన్ చెప్పాలో చెప్పండి, ఆయనకి తెలుసు. నువ్వు మాత్రం దేవుడి కార్యాల కొరకు ఎదురు చూడు, ఎదురు చూడు, ఎదురు చూడు, ఎదురు చూడు. సమస్తము న్యాయమును తీర్పు తెచ్చి దేవునికి మీ జీవితాలు అప్పగింతురుగాక. ఆమేన్.